ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? ఇంకా వీడియో ఆన్ చేయగానే మా హస్బెండ్ లెక్చర్ స్టార్ట్ చేశారు. ఊరు వెళ్తున్నానని చెప్పానుగా, ఇంకా నేను మా హస్బెండ్ అయితే తట్టపట్ట సర్దుకొని బయలుదేరాం. ఇంకా రామకృష్ణ అనుకుని ఎలా బయలుదేరామో లేదో ఒక స్ట్రీట్ క్రాస్ అయ్యాక పర్స్ మర్చిపోయానని చెప్పారు. రా ఇద్దరం వెళ్ళి తెచ్చుకుందాం అని అన్నారు. నేనైతే ఈ లగేజ్ మొత్తం పట్టుకొని మళ్ళీ వెనక్కి రాను బాబు అని చెప్పేశాను. దాంతో మా హస్బెండే వెళ్లారు. వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ నాకు కాల్ చేసి ఇప్పటికే టైం అయిపోతుంది, నువ్వు ఏదైనా ఆటో పట్టుకుని ఇంటి దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా బస్ స్టేషన్ కి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా ఆర్డర్ వేసాక తప్పదుగా ఆటో అయితే తీసుకొని వెళ్ళాను వెనక్కి. చూసారా మా వారు చేసిందంతా చేసి ఎంత కూల్ గా కామ్ గా నవ్వుకొని వస్తున్నారో. అదే పని నేను చెయ్యాలి. ఈ పాటికి మా వారైతే భజంత్రులు స్టార్ట్ చేసిద్దరు. ఈ మాత్రం కూడా గుర్తుండకపోతే రేపు ఇంటిని ఎలా నడిపిస్తావు, ఇంటిని ఎలా చూస్తావు అని నాకైతే లెక్చర్ ఇద్దరు. తను చేశారు కాబట్టి కూల్ గా నవ్వుకొని ఆటో ఎక్కేశారు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి శ్రీకాకుళం వెళ్తున్నా. మేము ప్రెసెంట్ ఉండేది కరీంనగర్. సో తెలంగాణ టు ఆంధ్ర ట్రావెలింగ్ అనమాట. ఇంకా కరీంనగర్ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం. బట్ మేము వెళ్లే టైం కి డైరెక్ట్ గా వరంగల్ బస్సులు అయితే లేవంట. సో మేము కరీంనగర్ టు హన్మకొండ బస్సు ఎక్కేసాం. ఆ తర్వాత ఆటో పట్టుకొని అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా రైల్వే స్టేషన్ లో దిగాక అయితే టిఫిన్ చేసేసాం. టిఫిన్ చేసేసాక ప్లాట్ఫామ్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు అన్ని ట్విస్టుల మీద ట్విస్టులే అండి. సరేలే ఇవన్నీ దాటుకొని వచ్చేసాంలే అనుకునేసరికి మేము ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర ఉంటే అది ప్లాట్ఫామ్ నెంబర్ 19 అని పడింది. ఇంక ఇక్కడి నుంచి అక్కడికి పరుగో. ఇంకా నాకైతే ఒకటి అర్థమైందండి, ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే రన్నింగ్ కూడా వచ్చి ఉండాలని. మేమైతే ఎలాగోలా ట్రైన్ ఎక్కేసాం, కానీ ఇలా పడుకుంటాం అనేసరికి మా పక్క బోగిలో ఉండే వాళ్ళు గొడవ చేసుకొని అస్సలు 2 వరకు పడుకోనివ్వలేదు. ఇంకా ఈ కష్టాలన్నీ దాటుకొని ఎలాగోలాగా అయితే వైజాగ్ అయితే వచ్చేసాం. ఇలాంటి జర్నీ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అసలు. ఇంకా అక్కడి నుంచి కాంప్లెక్స్ వెళ్ళిపోయి నేనైతే శ్రీకాకుళం బస్సులు ఎక్కేసాను. మా హస్బెండ్ అయితే మా అతను కోసం వైజాగ్ లోనే ఉండిపోయారు. మా ఇంటికి అయితే నవభారత్ జంక్షన్ దగ్గర. సో నేను అక్కడ దిగిపోయి అక్కడి నుంచి ఆటో పట్టుకొని మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇదే మా ఇల్లు. ఇంకా పుట్టింటికంటే వేరేగా చెప్పక్కర్లేదు, ఏ ఆడపిల్లకైనా రెక్కలు వచ్చేస్తాయి. నేను ఇంటికి వచ్చాకైతే మా అమ్మ మా చెల్లి వాళ్ళ స్మైల్స్ తో వెల్కమ్ చెప్పేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.